హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. తమిళలో చూసినట్టు మేము ఒక స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసాము. అలంపూర్ జోగులాంబ టెంపుల్ అండ్ మంత్రాలయం టెంపుల్. హైదరాబాద్ నుంచి 4 అవర్స్లో అలంపూర్కి వచ్చేసాము. మేము రాగానే ఫస్ట్ వాసవి నిత్యాన్న సత్రంకి మేము ముందుగానే కాల్ చేసి రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ నైట్ స్టేయింగ్ కోసం వచ్చాము అనమాట. సత్రం అయితే చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫుడ్ కూడా వచ్చేసి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ మనకి ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాటర్ బాక్స్ ఇందు. సో ఒక మంచి ఉజ్జయిని ట్రిప్ వీడియో కంప్లీట్ అయిపోయాక ఒక వీకెండ్ మళ్ళీ మేము డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసాం. అదేంటో దేవుడి దయ, ఈ మధ్య డివోషనల్ ట్రిప్స్ చాలా అవుతున్నాయి, కానీ మంచిదే కదా డివోషనల్ ట్రిప్స్ చేస్తే. సో మేము ఇప్పుడు షార్ట్గా వీకెండ్ అలా సాటర్డే వచ్చి సండే వెళ్ళిపోయేలా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం. అదేంటంటే మంత్రాలయం అనమాట. సో ఫస్ట్ అలంపూర్ జోగులాంబలో రూమ్ తీసుకున్నాము. సో అలంపూర్ జోగులాంబలో రూమ్ తీసుకొని ఇక్కడ నైట్ స్టే చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అనమాట. 5వ శక్తిపీఠము అలంపూర్ జోగులాంబ. హైదరాబాద్ నుంచి సుమారు 4.5 hours పట్టింది మాకు. 4.5 hours 5 hours అట్లా పట్టింది. సో ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇక్కడ నుంచి మంత్రాలయం ఆల్మోస్ట్ ఒక 2 hours డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ మంత్రాలయంకి వెళ్ళి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాక ఇంకా మేము రిటర్న్ అయిపోతాం. షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఒక వీకెండ్స్లో హాయిగా 1 day ట్రిప్ అట్లా ప్లాన్ చేయాలి అంటే ఈ రెండు మీకు ఈజీగా కవర్ అయిపోతాయి. సో ఇది మనకు అలంపూర్ తర్వాత కర్నూలు వస్తుంది. కర్నూలు నుంచి మనం మంత్రాలయం వెళ్ళొచ్చు. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం టెంపుల్ లోపల షూట్ అలౌ చేస్తాను, మ్యాక్సిమం కవర్ అయ్యేలా చూస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా నా వీడియోని చూడని వాళ్ళు చూడండి. ఉజ్జయిని ట్రిప్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదు. బట్ ఈ వీడియోనైనా నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మార్నింగ్ రెడీ అయ్యి బయటికి వచ్చాక ఆహా, ఇంత ప్రశాంతమైన వాతావరణం కనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ సత్రం ఉంటుందన్నమాట. సో నడుచుకుంటూ టెంపుల్కి వెళ్తున్నాం. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ జిల్లాలో అలంపూర్లో ఈ దేవాలయం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా జోగులాంబ గుడి ఆలయ ప్రాంగణం అన్నమాట. ఈ జోగులాంబ గుడి ఆలయ ప్రాంగణంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు, మరిన్ని చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి. నవబ్రహ్మ ఆలయాలకు దివ్యధామము ఈ అలంపూర్ పుణ్యక్షేత్రము. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు శివుడి రూపంలో మనకు దర్శనమిస్తాడు.
ఆలయంలో ఎక్కడ చూసినా చాలా పురాతనమైన కట్టడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనది ఈ జోగులాంబ దేవాలయం. ఈ జోగులాంబ తుంగభద్రి నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంటుంది. ఇదే జోగులాంబ అమ్మవారి దేవాలయం. 18 శక్తిపీఠాల్లో జోగులాంబాదేవిని 5వ శక్తిపీఠంగా పరిగణిస్తారు. ఇక్కడ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమైన రూపంలో దర్శనమిస్తారు. మన అందరికీ తెలిసిన విధంగానే ఇక్కడ సతీదేవి దంతం పడిన చోటు ఈ అలంపూరు క్షేత్రం. ఈ ఆలయ పురాతన నిర్మాణ శైలిని భక్తులను కట్టిపడేస్తుంది. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాణక్య రాజులు నిర్మించారు. అద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సాక్ష్యంగా కనిపిస్తాయి. ఏకాంబరేశ్వర స్వామి దర్శనమిస్తారు, అలాగే కామాక్షి మాత దర్శనమిస్తారు. ఇక్కడ వెండి బల్లి, బంగారు బల్లి మనం ముట్టుకోవాలన్నమాట. ఇదే తుంగభద్ర నది ఆనకట్ట అన్నమాట. ఇప్పుడు మనం మంత్రాలయంకి వెళ్తున్నాము. సుమారుగా జోగులాంబ టెంపుల్ నుంచి మంత్రాలయంకి 2.5 hours పడుతుంది. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. ఇక్కడ రాఘవేంద్ర స్వామికి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి పొందారని చెప్పేసి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అలాగే శ్రీరాముడికి, హనుమంతుడికి రాఘవేంద్ర స్వామి పరమ భక్తుడు. ఇక్కడ ప్రతిరోజు వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయానికి దర్శనానికి వస్తూ ఉంటారు.
దర్శనం పూర్తయ్యాక ఇక మేము తిరుగు ప్రయాణం అయ్యాము. ఇప్పుడు మేము అలంపూర్కి వెళ్తున్నాము. అలంపూర్లో కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కి రిటర్న్ అవుతాము. అలంపూర్ పరిసరాల్లో మనకు చూడవలసిన 2 ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇదే సంగమేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ చాణక్య ప్రభువు అయిన మొదటి విక్రమార్కుడు కాలంలో నిర్మించిన ఒక గొప్పనైన అద్భుత కట్టడాల్లో ఈ సంగమేశ్వర ఆలయం ఒకటి. మేము ఈ గుడికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది. అయితే ఈ చల్లని సాయంత్ర సమయాన ఒకవైపు సూర్యుడు అస్తమం, మరోవైపు ఆ గోపురం యొక్క కళా నైపుణ్యం, ఈ 2 కలిసిన అద్భుతాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్ముతారా? దేవాలయానికి చేరుకున్నాం. ఈ పాపనాశి దేవాలయం 9 మరియు 11వ శతాబ్దానికి చెందిన 23 హిందూ దేవాలయ సమూహం ఈ పాపనాశి దేవాలయము. ఇది ఒక త్రికూట దేవాలయం. ఒకే మండపంపై 3 గృహములు, 3 శిఖరములు కలిగిన దేవాలయం. ఇక్కడే మనకు 12 జ్యోతిర్లింగాల ఉప ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. చెప్పాను కదా, ఇంకా మొత్తం అన్ని టెంపుల్స్ దర్శనాలు అయిపోయాయి. సో హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. ఇంకొక 1 అవర్ అయితే మేము హైదరాబాద్కి రీచ్ అయిపోతాము. సో దారిలో లైట్గా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.